మిత్రులారా, ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టులపైన ముస్లిం మూక దాడి చేసింది. సీమాపురి బెంగాలీ బస్తీ సమీపంలోనే అక్రమంగా నివసిస్తున్న వాళ్ళపైన, అదేవిధంగా అక్రమ ఆక్రమణ పైన రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో సుప్రియా పాఠకు, అదేవిధంగా కెమెరామెన్ అయినటువంటి శ్యామ్ పైన ఈ ముస్లిం మూకలన్నీ కూడా దాడి చేసినాయి. అయితే ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేసి ఒక్కొక్కరిని పిచ్చి కొట్టుడు కొట్టారు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా వారం రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి హుకుం జారీ చేశారు. ఇంకొక విషయం తెలిసిన, అక్రమంగా ఎవరైతే వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ తిప్పి బంగ్లాదేశ్ కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అది విషయం. ఎవరు యానించి వచ్చింది ధైర్యం? రావడమే తప్పు, మళ్ళీ మన వాళ్ళ మీదనే దాడులు చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంతా కూడా? అందుకే చెప్పేది, ఎవరైతే దొడ్డిదారిని అక్రమంగా మన దేశంలోకి వస్తారో వాళ్ళందరినీ కూడా మామూలుగా ఉండకూడదు, ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఎవడైనా ఉండాలన్నా లేదా కొత్తగా ఒకటి రావాలన్నా కూడా కాళ్ళ ఉచ్చ కారాలంటే ఆ విధంగా చేయాలి.